కష్టమును అనుభవించాడు. పరలోకమందు లాజరు పరిశుద్ధులతో కూడా దేవుని స్తుతించడానికి కొనుక్కోబడ్డాడు. అయితే ధనవంతుడు నరకమందు యాతన పడటానికి అతడు పంపబడ్డాడు. లైఫ్ హ్యాస్ మీనింగ్. జీవితానికి ఒక అర్థం ఉంది. ప్రతి మనిషి జీవితానికి, పేదవాడైనా ధనవంతుడైనా నల్లవాడైనా తెల్లవాడైనా, జాతి కుల మత భేదాలు లేకుండా ప్రతి మనిషి యొక్క జీవితానికి దేవుడు ఒక విలువనిచ్చాడు. టు నో హిమ్, ఆయనను తెలుసుకోవటానికి, క్రీస్తు యేసును కనుగొనడానికి, క్రీస్తు యేసులో రక్షణ పొందటానికి, తమ జీవమును భద్రం చేసుకోవడానికి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చాడు. టు సేవ్ యువర్ లైఫ్, నీ ప్రాణమును కాపాడుకోవటానికి. టైటానిక్ మీకందరికీ తెలుసు కదా, పెద్ద షిప్. ఆ టైటానిక్ షిప్ లో అందరూ ఉన్నారు. లేబర్ ఉన్నారు, పూర్ పీపుల్ ఉన్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, రిచ్ పీపుల్ ఉన్నారు, అండ్ టాప్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్ ఉన్నారు. దెర్ ఆర్ సెవెరల్ కేటగిరీస్. వాళ్ళకున్నటువంటి 7 లెవెల్స్ లో ప్రజలను, అక్కడ వెళ్తున్న ప్రయాణికులను డివైడ్ చేస్తే దేర్ ఆర్ సెవెరల్ కేటగిరీస్, 7 కేటగిరీస్. అయితే మీకు అందరికీ తెలుసు, టైటానిక్ ఏమైంది? మునిగిపోయింది. మునిగిపోయినాక, టైటానిక్ మునిగిపోయిన తర్వాత అక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేశారు. డెడ్ అండ్ లివింగ్, రిచ్, పూర్, బ్లాక్, వైట్, ఈ కేటగిరీస్ కాకుండా చనిపోయిన వాళ్ళు ఎంతమంది, బతుకున్న వాళ్ళు ఎంతమంది లిస్టు తయారు చేసిందంట. టైటానిక్ లో ఉన్నటువంటి లిస్టింగ్ లో ప్రజలు ఎన్ని రకాల కేటగిరీస్ పెట్టుకున్నా దేవుని దగ్గర 2 లిస్టు ఉంటాయి. ఆర్ యు సేవ్ ఆర్ ఆర్ యు లాస్ట్? నువ్వు రక్షణ పొందావా, రక్షణ లేకుండా నువ్వు చనిపోయావా అనేటటువంటిదే దేవుని యొక్క లిస్ట్ లో మనం కనబడతాం. లాజరు రక్షణ పొందిన వాళ్ళ లిస్ట్ లో ఉన్నాడు. ధనవంతుడు తప్పిపోయిన వాడి లిస్ట్ లో, తన ప్రాణమును పోగొట్టుకున్న వాడి లిస్ట్ లో లాజరు ఉన్నాడు. ఇక దేవుని సంగమ ఉదయకాలం దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇలోకమందు లాజరు యాతన పడ్డాడు, కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, బాధను అనుభవించాడు, రోగమును అనుభవించాడు, తిరస్కారాన్ని అనుభవించాడు. కుక్కలు వచ్చి అతని కురుపులను నాకుతున్నటువంటి ఆ భయంకరమైన స్థితిని అనుభవించాడు. కుక్కలు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాయంటే ప్రేమతో వస్తాయి. కానీ లాజరు కష్ట పరిస్థితుల్లో ఆ చీము గారుతున్నటువంటి పుండ్లతో ఉన్నప్పుడు ఆ పుండ్లను నాకి మరింత బాధ పెట్టడానికి కుక్కలు అతన్ని సమీపించాయని మనం ఇక్కడ చూస్తున్నాం. బహుయాతన పడ్డాడు, అందరూ తిరస్కరించుకున్నాడు. లాజరు ఆ ధనవంతుని ఇంటి వాకిట ముందు పడి ఉంటే ప్రతి ఒక్కరు కూడా చీత్కరించుకుంటూ పోయేవాళ్ళేమో, అట్లా దూరంగా వెళ్ళిపోయేవాళ్ళేమో. మనం పోతాం కదా చాలాసార్లు రోడ్ల మీద, ఎవరైనా కానీ బట్టలన్నీ మురికి చేసుకొని అనేకమైన ఈగలు, దోమలు, కురుపులు బయటికి కనబడతా ఉంటే, అమ్మో అక్కడ కనబడితే అవతల రోడ్ సైడ్ వెళ్ళిపోతాం. సో చీత్కారానికి గురైనటువంటి వాడు లాజరు. లాజరు బహువేదన పడ్డాడు. ఇలోకమందు వేదన పడినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని తండ్రి యొక్క సన్నిధిలో దేవుని యొక్క గొప్ప శాంతిని, సమాధానాన్ని అనుభవించటకు ఆయన కొనుక్కోబడ్డాడు. ఇలోకమందు 2 రకాల ప్రజలు ఉంటారు. నువ్వు వ్యాధిని అనుభవిస్తున్నవాడవా, తిరస్కారాన్ని అనుభవిస్తున్నవాడవా, నీకు నొప్పిందా, కష్టముందా, ఇరుకుందా, శోధనుందా, నువ్వు ఒక లిస్టులో ఉన్నావు. సుఖముగాను, క్షేమముగాను, సంతోషంగాను, లోకమే తన శాశ్వతమైన నివాసంగా ఎంచుకున్న ధనవంతునిలాగా నువ్వు ఉన్నావా, అదొక లిస్ట్ ఉంటుంది. ఈ ఉదయకాలం మనం కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూసుకోబోతున్నాం. లాజరుకి ఎందుకు ఇంత కష్టం? When God favored him, why there was so much of
డిఫికల్ట్. ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆయనకు? ఎందుకంత బాధపడాల్సి వచ్చింది? అది ఒకరోజు బాధ కాదు, ఒక నెల బాధ కాదు, తను చనిపోయేంత వరకు కూడా, చనిపోయే స్థితిలో కూడా అతన్ని ఎవరూ దగ్గరికి రాలేనటువంటి పరిస్థితుల్లో లాజరు బహుగా బాధపడ్డాడు. అయితే ఈ లోకమందు దేవుడు తన ప్రజలకు బాధను అనుమతిస్తాడా? డస్ గాడ్ అలో సఫరింగ్స్ టు హిస్ చిల్డ్రన్? తన పిల్లలు కష్టపడాలని దేవుడు కోరుకుంటాడా? తన పిల్లలు కదా, తను నమ్ముకున్న వాళ్ళు కదా, యేసుక్రీస్తులో రక్షణ పొందిన వారు కదా, క్రైస్తవులు కదా, వీళ్ళకెందుకు శ్రమలు? 77వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, వాళ్ళు పచ్చగట్టి వాళ్ళు చిగురిస్తున్నారని. చాలా బాగున్నారు, సుఖంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, వారికి వ్యాధి బాధలు ఏమీ లేవు. నీ ప్రజలమైన మాకే ఎందుకు ఈ బాధలు అని 73వ కీర్తనలో మనం మీరు చదువుని ఇంటికి వెళ్ళిన తర్వాత హీ వాజ్ క్రైయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్రభువా ఎందుకు ఈ కష్టము అని దేవుని సన్నిధిలో ఆయన పరీక్షించినప్పుడు సగము ఆ కీర్తన తర్వాత మనం ఏం చూస్తామంటే దేవుడు అతనితో మాట్లాడిన మాటలు మనం చూస్తాం. ఆ కష్టం ఎందుకు ఆయన కనుగొన్నట్టుగా మనం చూస్తాం. ఇదే కాలం మనము వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వై గాడ్ అలోస్ సఫరింగ్? దేవుడు కష్టాలను ఎందుకు తన బిడ్డలకు అనుమతిస్తాడు? కష్టాలు చాలా ఉంటాయి. ప్రతి క్రైస్తవుడు కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించవలసిందే, మనది విశాల మార్గం కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఇది పూలపాన్పు కాదు, ఇది ఇరుకైన దారి, ముళ్ళదారి, ఇది దుమ్ము కొట్టుకొని పోయే దారి, ఎమ్మాయి మార్గం. ఇది ఆ రాతి మార్గం, నీడలేని మార్గం, దుమ్ము ధూళి ఉన్నటువంటి ఈ ఇరుకు మార్గములో నువ్వు కొంత కష్టపడుతూనే పోవాలి. అండ్ when God allows, we need to understand the God's version. దేవుని యొక్క ఆలోచనను మనం అర్థం చేసుకోవాల్సిన వారమైతున్నాం. Why God allows sufferings? మొదటిది, టు బిల్డ్ ట్రస్ట్. తన యందు విశ్వాసాన్ని పెంచుకోవటానికి దేవుడు కష్టాలను అనుమతిస్తాడు. మనం దేవుని వైపు తిరగటానికి, దేవుని యొద్దకు రావటానికి, ఆయనే దేవుడిని కనుగొనడానికి, ఆయన తప్ప వేరెవరు కూడా మనను వినిపించజాలరని తెలుసుకోవటానికి మనము యేసుక్రీస్తు వద్దకు రావటానికి దేవుడు ఈ కష్ట పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనం, 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మళ్ళీ చదవండి. కావున దేవుని చిత్త ప్రకారం బాధపడువారు, అది అండర్లైన్ చేసుకోవాలి. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు దేవుణ్ణి ఎరిగి ఉంటున్నారు, క్రీస్తు యేసునందు విశ్వాసమును మీరు హత్తుకొని ఉన్నారు, క్రీస్తునే రక్షకునిగా ఎంచుకొని ఉన్నారు. అయితే మీకెందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు? దేవుని చిత్త ప్రకారం బాధపడువారు. గాడ్ అలోస్, దేవుడు అనుమతిస్తాడు. దేవుడు వాటిని మనల్ని బాగు చేయటానికే ఆయన వాటిని అనుమతిస్తాడు. అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే సత్ప్రవర్తన గలవారమై, అంటే మంచి ప్రవర్తన. మంచి ప్రవర్తన అంటే ఏంది? లోకం మెచ్చే ప్రవర్తన కాదు, వాక్యం మెచ్చే ప్రవర్తన, యేసుక్రీస్తు మెచ్చే ప్రవర్తన. దేవుని యొక్క మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడని అపోస్తలుడు పౌలు చెప్పిన ఆ మనస్సు కలగటానికి, ఆ మనస్సు కలిగి ఉంటే మనలో సత్ప్రవర్తన ఆటోమేటిక్ గా వస్తుంది. వీ డోంట్ నీడ్ టు యాక్ట్. మనం ఒక చూడగానే పెద్ద భక్తిభావము, మర్యాదను, ఒక గౌరవం కలిగినటువంటి విధానాన్ని మనం యాక్ట్ చేయాల్సిన పని లేదు. ఇట్స్ సో స్పాంటేనియస్. మీలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి క్రీస్తు వలన కలిగినటువంటి ఆ ప్రవర్తన సత్ప్రవర్తనగా
ఈ లోకమందు మనల్ని నిలువ చేస్తుంది. లోకం మనల్ని కరెక్ట్ చేయకముందే దేవుని వాక్యం మనల్ని కరెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. లోకం కరెక్ట్ చేస్తుంది కదా. మనం దొంగతనం చేస్తే, దొంగతనం చేసినాక, పట్టుబడ్డాక, కోర్టుకు అప్పగించబడ్డాక, పోలీసులు తీసుకుపోయిన తర్వాత అప్పుడు మారు మనసు వస్తుంది. అప్పుడు మనము ఒక కొత్త ప్రవర్తనలోనికి మార్చుకోవడానికి కష్టం ఉంటుంది. జైలు పాలవుతాము అనేటటువంటి భయంతో మార్పు కలుగుతుంది. అయితే క్రీస్తుకు వచ్చిన వాడు ఆయన ప్రేమను చూసి మారు మనసు పొందుతాడు. శిలువలో నా కొరకు ఈయన మరణించాడని క్రీస్తును చూసి మారు మనసు పొందుతాడు. గత వారం మనం నేర్చుకున్నాం కదా, బరబ్బా మారు మనసు పొందాడు. బరబ్బా మారు మనసు పొందటం ఏంది? బరబ్బా విడుదల నొందినటువంటి ఒక ఏమంటారు ఆయనను, ఒక గజ దొంగ బరబ్బా. ఆ దొంగ మారు మనసు ఎక్కడ పొందాడు అంటే ఆ దొంగ కాదు, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో యాక్ట్ చేసినటువంటి బరబ్బా క్రీస్తు యేసుతో కూడా సిలువలో ఆ సన్నివేశాన్ని వాళ్ళు తీస్తూ ఉంటే క్రీస్తు పొందిన ఆ శ్రమలను చూసి, ఆయన కార్చిన రక్తమును చూసి, ఆయన పలికిన మాటలను చూసి, ఆయనను చూసి, క్రీస్తును చూసి ఆయన మారు మనసు పొందాడంట. ఈ కేమ్ టు క్రైస్ట్ అండ్ నౌ హీఈస్ ఎ క్రిస్టియన్. లేకపోతే చాలా మంది క్రీస్తును నమ్మని వారు చాలా మంది ఉంటారు. అయితే ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో ఆ పోర్షన్, తన పోర్షన్ చేసినటువంటి ఆ యాక్టర్ బరబ్బా క్రీస్తు యేసును అంగీకరించాడు. చూసి సత్ప్రవర్తన అనుకుంటే రాదు. సత్ప్రవర్తన చట్టాన్ని చూసి భయపడితే రాదు. సత్ప్రవర్తన శిక్షను బట్టి రాదు. సత్ప్రవర్తన ప్రేమను బట్టి వస్తుంది. హల్లెలూయా. ప్రేమను బట్టి మనం క్రీస్తు యేసులోనికి వచ్చాం. అవునమ్మా? కరెక్టా? చాలా మంది నరకం చూసి భయపడి దేవుని ఎద్దుకు వస్తారు. చాలా మంది ఇస్లామిక్ కంట్రీస్ లో నరకం అంటే భయం. వాళ్ళకి నరకం రాసిపెట్టింది వాళ్ళ దగ్గర. ఎవ్రీ వన్ గో త్రూ హెల్ ఫైర్ అని రాసింది. ప్రతి ఒక్కడు కూడా నరకానికి పోతాడని. కానీ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో చెప్పండి. హల్లెలూయా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వాట్ ఎ బ్లెస్డ్ పీపుల్ వి ఆర్. ఎంతో ధన్యులమమ్మా. క్రీస్తు యేసులో సత్ప్రవర్తన, క్రీస్తు యేసులో మంచి మనసు, ప్రేమను బట్టి, నరకాన్ని బట్టి కాదు. నరకం ఉంది, నరకాన్ని బట్టి వచ్చేవాళ్ళు చివరి కాలంలో ఉంటారు. కానీ ఇప్పుడు ప్రేమను బట్టి మనం వస్తున్నాం. మనం ప్రేమించాడు, మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ఆయన సిలువ మరణాన్ని ఆయన రుచి చూశాడు, ప్రాణం పెట్టాడు, తన రక్తాన్నంతటిని కార్చాడు. వై? టు బై us, మనల్ని కొనడానికి. తన రక్తము క్రయధనము చేత మనల్ని లోకము నుంచి కొని తన బిడ్డలుగా చేసుకున్నాడు. డజంట్ దిస్ లవ్ అట్రాక్ట్ యూ? ఈ ప్రేమ నిన్ను పిలువదా? ఈ ప్రేమ నిన్ను క్రీస్తు యేసుకు నడిపించదా? ఈ ప్రేమ నిన్ను క్రీస్తు యేసుకు నడిపించకపోతే ఇక నీకు ఏ లోకంలో ఏది కూడా క్రీస్తు యేసుకు నడిపించే అవకాశము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కష్టమును ఒకవేళ అనుమతించినప్పుడు మనలో సత్ప్రవర్తన కలవారమై జీవించడానికి దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. ఏం చేయాలంటున్నాడు? నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకొనండి. కష్టాల్లో ఉన్నారా? వ్యాధి బాధల్లో ఉన్నారా? ఇరుకుల్లో, శోధనల్లో, వేదనల్లో, కన్నీటిలో ఉన్నారా? నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకొనండి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనేటటువంటి భయంలో ఉన్నారా? నమ్మకమైనటువంటి నీ సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకోమని పరిశుద్ధ గ్రంథం మనల్ని పిలుస్తుంది. గాడ్ అలౌస్ ద సఫరింగ్స్ టు బ్రింగ్ us to him. తన యొద్దకు మరల్చడానికి, తనలో ఆశ్రయం పొందడానికి ప్రజలకు దేవుడు కొన్నిసార్లు ఈ కష్టాలను అనుమతిస్తాడు. నెంబర్ 2, వై గాడ్ అలౌస్ సఫరింగ్. దేవుడు కష్టాలను ఎందుకు అనుమతిస్తాడంటే టు షిఫ్ట్ అవర్ పర్స్పెక్టివ్. మన యొక్క ఉద్దేశం మార్చుకోవటానికి, మనకు ఈ లోకంలో ఏర్పరచుకున్న జీవిత లక్ష్యాలను మార్చుకోవటానికి. చాలా మంది లక్ష్యాలు చాలా ఉంటాయి. ఒక ఆయన అంటాడు, నా చేతనైనంత సంపాదిస్తా సార్ అంటాడు. నా చేతనైనంత నేను సంపాదిస్తా, రాత్రింబగళ్ళు కష్టపడతా, చాలా డబ్బు పోగేసుకుంటా,
నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. అది తెలియదు ఆయనకి, అన్నిడు కాబట్టి అది తెలియదు. ఆయన ఏమనుకుంటున్నా అంటే, నేను హ్యాపీగా ఉండాలంటే ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ మనీ. డబ్బు సంపాదించడమే నా జీవితపు లక్ష్యము, అదే నాకు కావాలి, నేను దాన్ని వీలైనంత నేను సంపాదిస్తా అని ఆ మూర్ఖుడైనటువంటి వెర్రివాడైనటువంటి ఆ ధనవంతుల్లాగా నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించు అని చెప్పుకునేటటువంటి ప్రజలు, అటువంటి పర్స్పెక్టివ్ మనలో ఉంటే, అటువంటి దృక్పథం మన లోపల ఉంటే, అటువంటి ఆలోచన మన లోపల ఉంటే మనం మార్చుకోవాలి. ద పెయిన్ విల్ బ్రింగ్ యూ టు జీసస్. నొప్పి నిన్ను రక్షించగలవాని యొక్కకు తీసుకుని వస్తుంది. నీ బాధ నిన్ను విడుదల చేసేవాని యొక్కకు నిన్ను తీసుకుని వస్తుంది. నీ పర్స్పెక్టివ్ ఏంటి, నీ జీవిత ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సాధించాలి. మంచి పేరు సంపాదించాలి, మంచి కీర్తి సంపాదించాలి, మంచి డబ్బు సంపాదించుకోవాలి, మంచి చాలా ఉన్నతమైన దశలో నేను ఉండాలి అనేటటువంటి ఆలోచన దాదాపు ప్రతి మనిషికి ఉంటుంది. లేనివాడు అనేవాడు ఎవడు కూడా ఉండడు. సో దేవుడు ఏం చేస్తాడంటే, నీ ఆలోచన మరల్చాలి, నీ ఆలోచన మరల్చాలి. వాళ్ళు ఏం చేశారు, పెద్ద కట్టడం మొదలు పెట్టిండ్రు అన్నమాట. చాలా ఎత్తైనటువంటి కట్టడం, బబులోను. భాషలు మార్చబడ్డాయి. వాళ్ళు ఏమనుకున్నారు, మన కొరకు ఒక పేరు సంపాదించుతాం, రండి ఏం చేద్దాం, కడదాం, ఎంత వీలైతే అంత వీలు కడదాం. చుట్టూ ఒక 10 ఎకరాలు 20 ఎకరాల పొలం తీసుకొని దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్. దేవుడు అన్నాడు, నో, దే కాంట్ బి లైక్ దిస్. వాళ్ళను చెదురు మదురుగా చేయాలి. వారి భాషలు తారుమారు చేయబడినటువంటి ఆ బాబేలు గోపురం యొద్ద ప్రజలు చెదిరిపోయారు, ఒక్కటిగా ఉండలేకపోయారు, ఒక్క చోట ఉండలేకపోయారు, ఒక ప్రజగా వారు ఉండలేకపోయారు. ఎవరి భాష చొప్పున వారు ఆయా ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయినారు. యు సీ, వెన్ గాడ్ అలోస్, గాడ్ చేంజెస్ యువర్ పర్స్పెక్టివ్. నీ ఆలోచన మారుస్తాడు. నీవు ఈ లోకమందు దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలి, నీ ఆలోచన ప్రకారం కాదు అనేది దేవుడు నేర్పిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగాడు. మీకు తెలుసు కదా, 40 సంవత్సరాలు. ఎన్ని రోజుల ప్రయాణం? ఒక 45-50 డేస్ ప్రయాణం. ఎట్టకెళ్ళిపోతే ఫిలిస్తియా దేశం గుండా పోతే వాళ్ళకి చాలా దగ్గర దారి. అయితే వాళ్ళు బయలుదేరినటువంటి ఆ ప్రాంతం నుంచి ఎర్ర సముద్రం ఎద్దుకు వచ్చి అక్కడి నుంచి దేవుని క్రియలను వారు చూచిరి. హల్లెలూయా. మంచిగా నడుచుకుంటూ పోయి ఆ ఊర్లో ఉండి హ్యాపీగా కాపురం చేయండి అని దేవుడు వినలేదు. యూ షుడ్ నో మీ, మీరు నన్ను ఎరుగుట కొరకు 40 ఏళ్ళు నడవాలి. మన జీవితంలో నడుస్తున్నాం, తెలుసా? మీకు తెలియదేమో. మన జీవితంలో నడుస్తున్నాం 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. వీఆర్ వాకింగ్ అండ్ వాకింగ్ అండ్ వాకింగ్. ప్రయాస భారం ఇది, తెలుసా? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశము క్రీస్తునందు రక్షణ పొందినప్పుడే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఇట్స్ యువర్స్, అది మీది, నిత్య జీవమునకు మీరు వారసులని దేవుడు ఇచ్చాడు. అమ్మా, రక్షణ పొందిన ప్రభు ఇంకా నన్ను ఎత్తుకపో అని మనం ఎవరం చేయం కదా. అబ్బో, ఇంకెంతకాలం అయితే అంతకాలం నన్ను ఇన్నే పెట్టు, నేను ఇన్నే ఉంటా, ఇటుకెళ్ళే ఉంటా. కాలు పోయినా చెయ్యి పోయినా ఏం పోయినా సరే ఇటుకెళ్ళే తల్లాడుకుంటుంటా గాని నన్ను అక్కడికి రానియొద్దు. ఇసి నా దేశము పరలోకము. ఎంత మంచి పాఠం తెలుసా? ఈ పాటలు మనల్ని ఆనందంలోనికి నడిపించాలి. పరలోకము నా దేశము, అది నాది, నాకు అక్కడ పౌరసత్వం ఉంది, నాకు అక్కడ దేవుడు వీసానిచ్చాడు, నా పాస్పోర్ట్ ఉంది, నా వీసా ఉంది అక్కడ, అండ్ ఐ వాంట్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనగలిగిన వాళ్ళము చాలా తక్కువ మందివి. దేవుని ప్రజలు పరలోకం కొరకు సిద్ధపడుతూ ఈ లోకంలో 40 ఏళ్ళు ప్రయాణం చేయాల్సింది. యు నీడ్ టు వాక్. కాదేశు బర్నియాల వద్దకు నీళ్ళు, కాదేశు బర్నియాల నుంచి వాళ్ళకి చాలా దగ్గర, అట్లా అవతలకి అడిగేస్తే సరిపోద్ది. కానీ వారు తిరుగుబాటి క్రియలను బట్టి, వారు దేవుని విడిచిపెట్టిన వారి యొక్క విశ్వాసమును బట్టి వారు అరణ్యమందు 40 ఏళ్ళు నశించారు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ తిరగబడిన వీళ్ళంతా, నా పైన విసుక్కున్న వీళ్ళంతా కూడా
నన్ను వద్దు అన్నటువంటి వీళ్ళంతా కూడా, నేను పంపించిన సేవకుని కాదన్న వీళ్ళంతా కూడా అరణ్యంలో చచ్చిపోతారు. వీళ్ళంతా కూడా దే డోంట్ ఎంటర్ ది కానానులో వీరు ప్రవేశించరు అని చెప్పాడు. ఎవరు ప్రవేశిస్తారు? వారి పిల్లలు 20 ఏళ్ల పైన ఉన్నటువంటి పిల్లలు, ఎవరైతే దేవుని వైపు తిరగబడలేదు, ఎవరైతే దేవుడిని ఇంకా సరిగా కనుగొనలేదు, ఎవరైతే యేసుక్రీస్తు దేవుని యొక్క గొప్ప కార్యములను వారు అరణ్యంలో ఇంకా చూడటానికి సిద్ధంగా ఉన్నారో వారు యెహోషువ కాలేబులతో కలిసి పాలుతేనెలు ప్రవహించే కనాను దేశంలో ప్రవేశించారు. అమ్మా సనగకూడదు, కష్టం వచ్చిందా సనగకూడదు, ఇరుకైందా సనగకూడదు. గాడ్ వాంట్స్ టు రివీల్ యూ. తను ఎవరో మీకు తెలియచేయాలని దేవుడు అనుమతిస్తున్నాడు. నీళ్లు లేవు అరణ్యంలో, మోషే మీద సనగడం ప్రారంభించారు. ఆహారం లేదు అరణ్యంలో, మోషే మీద సనగడం ప్రారంభించారు. వరో సేనలు తరుముకొస్తున్నాయి. ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి పట్టుకొచ్చినాం, ఈడ మేము సావాలనా, ఈడ మమ్మల్ని సమాధి చేసేటోళ్ళు కూడా లేకుంటారు. ఇదెక్కడి పరిస్థితి? ఏం మోషే, నువ్వెవరు, నీ దేవుడెవరు అని ప్రశ్నించే జనము అరణ్యంలో చచ్చిపోతుంది. అరణ్యంలో చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరణ్యంలో దేవుని యొక్క ఉగ్రతకు గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఉగ్రత మనకొద్దు. ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి. దేవుడు నడిపిస్తున్న దారిలో సంతోషంగా దేవుని స్తుతిస్తూ మనము అరణ్యంలో ప్రయాణం చేయాలి. కష్టాలలో ప్రయాణం చేయాలి. మన దృక్పథం మార్చుకొని ప్రయాణం చేయాలి. వింటున్నారా? దేవుడు మీకు అనుమతించిన కష్టాన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి? గాడ్ ఈజ్ చేంజింగ్ మై పర్స్పెక్టివ్. నా ఆలోచనను, నా దృక్పథాన్ని, నా తలంపును, నాకు ముందున్నట్టు నా లక్ష్యాన్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. కాబట్టి ఇది నాకు అనుమతిస్తున్నాడు. లెట్ మీ ఆస్క్ గాడ్, ప్రభువా ఎందుకు ఈ అప్పు, ఎందుకు ఈ తిప్పలు, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ కన్నీరు, ఎందుకు ఈ బాధ అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు. సనగొద్దు, సనగకుండా అడగండి. ఆయన అడుగు వారందరికీ కూడా ఆయన తెలియచేసేవాడు, మాట్లాడేవాడు, మనల్ని విడిపిస్తాడు. మూడవది, వై గాడ్ అలౌస్ సఫరింగ్స్. దేవుడు ఎందుకు ఈ లోకంలో తన ప్రజలకి కష్టాలను ఎందుకు అనుమతిస్తాడంటే టు గెట్ అవర్ ఐడెంటిటీ, మన యొక్క గుర్తింపును మనం పొందుకోవటానికి. హూ ఆర్ దీస్ ఆర్ క్రిస్టియన్స్. అంతియోకయలో మొదటిసారిగా వాళ్ళు పిలువబడ్డారు. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? చెదరగొట్టబడినటువంటి క్రైస్తవులు. ఆయా ప్రాంతాల నుంచి, అక్కడక్కడ ప్రాంతాల్లోనికి వారు చెదిరిపోయారు. కష్టాలు, కన్నీరులో వాళ్ళు చెదిరిపోయారు. తమ బంధువులను చంపేశారు, తమ తల్లిదండ్రులను, తమ పిల్లలను చంపేస్తే వారు అక్కడి నుంచి చెదిరిపోయారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా చెదిరిపోయారు. కుప్రకు చెదిరిపోయారు, అంత్యోకయకు చెదిరిపోయారు, పేరేసుకు చెదిరిపోయారు. దేవుని ప్రజలు చెదిరిపోయారు. సంఘము చెదిరిపోయింది. బబులోను వద్ద భాషలు మార్చి ఒకే జనముగా ఉన్న వారిని దేవుడు ఎలాగ చెదరగొట్టాడు. క్రొత్త నిబంధనలో ఒకే సంఘంగా ఉంటామని, ఒకే చోట ఉంటామని, ఒకే పని చేస్తామనేటటువంటి వారిని ప్రభు వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల నుంచి చెదరగొట్టాడు. అంతియోకయలో మొదటిసారిగా వారు క్రైస్తవులని పిలువబడ్డారు. ఎందుకు క్రైస్తవులు? ద ఫస్ట్ ఐడెంటిటీ ఈజ్ ద మోస్ట్ పర్సిక్యూటెడ్ పీపుల్. వీళ్ళు చాలా శ్రమ నుండేవారు, వీళ్ళు చాలా హింసలు అయ్యేటటువంటి వారు. పిల్లలు పోగొట్టుకున్న తల్లి అంట ఈమె, భార్యను పోగొట్టుకున్న భర్త అంట ఈయన, తల్లిని పోగొట్టుకున్నటువంటి పిల్లలు వీళ్ళు. ఎవరు వీళ్ళు? దీస్ ఆర్ క్రిస్టియన్స్. క్రైస్తవులు లోకరీతిగా ఉన్న గుర్తింపు ఏంటంటే దే లాస్ట్ ఎవ్రీథింగ్. దెన్ వాట్ డూ దే హ్యావ్? ఏముంది వాళ్ళ దగ్గర? దే హ్యావ్ వన్. ఒకరున్నారు ఆయనతోటి. ఎవరైనా? యేసుక్రీస్తును బిగ్గరగా పట్టుకుని వాళ్ళు ప్రాంతాలకు చెదిరిపోయారు. సంఘాలు చెదిరిపోతున్నాయి. అంత్య దినాలలో దేవుడు సంఘాలకు ఒకవేళ అటువంటి పరిస్థితులు అనుమతించినప్పుడు క్రీస్తుని పట్టుకొని పోండి, మీ ఇంట్లో పైసలు పట్టుకొని పోకండి.
మీ పిల్లల్ని పట్టుకొని పోకండి, క్రీస్తును పట్టుకొని అవతలికి దాటండి. రన్ 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 విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా రన్ ఫర్ జీసస్ అని ఉరికిస్తారు కదా, ఎందుకు ఉరుకుతారో తెలియదు, వీళ్ళు ఎందుకు ఉరుకుతారో తెలియదు. కానీ రన్ టు జీసస్, క్రీస్తు యొద్దకు పరిగెత్తాలి, క్రీస్తును పట్టుకొని పరిగెత్తాలి. అది ఒరిస్సాలో జరిగింది, కాందమహల్లో జరిగింది. గ్రాహం స్టెయిన్స్ చంపబడ్డప్పుడు క్రైస్తవులు చెదిరిపోయారు. మణిపూర్లో క్రైస్తవులు చెదిరిపోయారు. దే ర్యాన్ టు సేవ్ దేర్ లైఫ్. వారు క్రైస్తవులని పిలువబడ్డారు. హల్లెలూయా. నీకు దేవుడు అనుమతించేది క్రీస్తు పేరు ప్రకటించబడినట్టుగా. మీరు క్రీస్తును హత్తుకున్నవారు, వీరు బ్రతికారు, వీరు క్రైస్తవులు అని లోకం చెప్పుకోవాలంటే దేవుడు అనుమతిస్తాడు. వెన్ గాడ్ అలోస్. మీకు తెలుసా, ఇక్కడ దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో మనం క్షేమంగానే ఉన్నాం, కానీ ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఇట్లా ఆరాధన జరిగించుకునే అవకాశాలు లేవు, ప్రార్థనకు వచ్చే అవకాశాలు లేవు, చర్చిలకు వెళ్ళే అవకాశాలు లేవు. ఇక్కడ అవకాశాలుండి చర్చిలకు పోని వాళ్ళు ఉన్నారు, అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు పోలేని వాళ్ళు ఉన్నారు. చైనాలో మీకు అందరికీ తెలుసు కదా, దే ఆర్ కాల్డ్ అండర్ గ్రౌండ్ చర్చెస్, రహస్య సంఘాలవి. వాళ్ళకి ఇట్లా చర్చి ఉండదు, లైట్లు, సోఫాలు, కుర్చీలు, ఫ్యాన్లు, ఏసీలు ఉన్న చర్చిలు కావు. దే మీట్ అండర్ ద టెంట్స్. పాత సాపలు పైన వేసుకొని కింద ఆరాధన జరిగించుకుంటారు. కొత్త సాప కనబడ్డ ప్రమాదమే, ఎందుకంటే కొత్త సాప కనబడ్డది, ఈడెవరు ఉండరు అని వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి చింకి సాపలు, పాడైపోయిన దుప్పట్లు అవన్నీ మీదేసుకొని కట్టెలు బాతి, అటువైపు ఇటువైపు 4 కట్టెలు బాతి దాని మీద కవర్ చేసుకుని అండ్ దే వర్షిప్ ద లార్డ్. సంఘం ఎక్కడ ఎదుగుతుందో తెలుసా? మన ఇక్కడున్న జనాన్ని చూసి సంఘం ఎదుగుతుంది అనుకుంటున్నాం. ఎక్కడో 10,000 మంది కొడుతున్నారు, 5,000 మంది కొడుతున్నారు, 1000 మంది కొడుకుంటున్నారంటే సంఘం ఎదుగుతుంది అనుకుంటున్నాం. ఇదంతా వాపే, బలుపు కాదు, ఇది వాపు. వాపు వస్తే ఎట్లుంటది? బాగా బలం ఉన్నట్టు, అది బలం కాదు, వాపు. అది సంఘం ఏమైపోతుందో తెలియదు. సంఘము చాలా వేగంగా విస్తరిస్తుంది. ఎక్కడ తెలుసా? మీరు రాసుకోండి కావాలంటే. ఇరాన్లో సంఘం చాలా వేగంగా విస్తరిస్తుంది, చైనాలో సంఘం వేగంగా విస్తరిస్తుంది. వై? దెర్ ఆర్ పర్సిక్యూషన్స్. అక్కడ హింసలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కూడుకునే అవకాశాలు లేవు, ప్రార్థన చేసే అవకాశాలు లేవు, ఇట్లా నోరెత్తి పాడే అవకాశం లేదు, ఇట్లా ప్రసంగం చేసుకునే అవకాశాలు లేవు. బట్ గాడ్ ఈజ్ విజిటింగ్ దెమ్. దేవుడు వారిని దర్శిస్తున్నాడు. టర్కీ మీకు తెలుసు కదమ్మా, తుర్కియా అంటారు. ఇప్పుడు వాళ్ళు మార్చుకున్నారు పేరు, టర్కీ పేరును తుర్కియా అనే దేశంగా మార్చుకున్నారు. తుర్కియా దేశం ఏదో మీకు తెలుసు కదా, ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలన్నీ ఆడనే ఉన్నాయి. లవదికియా, ఫిలడెల్ఫియా, స్మర్ణ, పెర్గమము అన్ని కూడా అక్కడే ఉన్నాయి. తుర్కియా దేశం. ఇప్పుడు అక్కడ ఎంత జనసంఖ్య క్రైస్తవులు తెలుసా? 0.2% మాత్రమే. మన భారతదేశం లాగా 0.2% క్రిస్టియన్స్. ఎక్కడ? బైబిల్లో రాయబడి ఉన్న సంఘాలున్న దేశంలో క్రైస్తవులు లేరు. ఈ దేశంలో క్రైస్తవులు ఉంటారా అన్నటువంటి చోట క్రైస్తవులు అధికమవుతున్నారు. నైజీరియాలో క్రైస్తవులు అధికమవుతున్నారు. తెలుసా? నైజీరియాలో వెరీ టెరిబుల్, చాలా భయంకరం. ఆ రాడికల్ ఇస్లామ్స్ వెంటబడి తరుగుతారు. ఇట్లా కూడుకుంటే 5 నిమిషాలు మనం ప్రార్థన చేసినామో లేదు, ఉరుక్కొచ్చి కత్తులు కటార్లతో దొరికినట్టు చంపేస్తారు. దిగి ఒకటే ఉరుకుడు, ఒకటే పారిపోవటం, చెట్లల్లా గుట్టలల్లా పడి పారిపోతా ఉంటారు. అమ్మా, ఇంకోసారి చర్చికి మాత్రం పోను అనుకుంటారా? లేదు, మళ్ళా నన్ను ప్రార్థన చేసి మళ్ళా కూర్చుంటారు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అరే, ఆడ సంపుతుంటే ఉరికొచ్చినా కదా అంటే, అవును ఆడ సంపుతుంటే ఎందుకు ఉరికొచ్చినా? ఈడ ఆరాధన అటెండ్ కానీ ఉరికొచ్చినా ఆ ఆశ లేదు ఇక్కడ, అది లేనే లేదు. వీఆర్ లెథార్జిక్. దేవుని బిడ్డలారా, దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. 4వది, వై గాడ్ అలౌస్ సఫరింగ్. దేవుడు ఎందుకు ఈ యొక్క కష్టమును అనుమతిస్తాడు? టు ఇంక్రీజ్ గాడ్లీనెస్. మనలో
దేవుని పట్ల భయమును పెంచటానికి, భయభక్తులను పెంచటానికి దేవుడు మనకు ఈ శ్రమలను, కష్టాలను అనుమతిస్తాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. ఇది అందరూ రాసుకోవాలి, అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఒకనాడు మనం కలవకున్నా గాని దీన్ని బట్టి దేవుని స్తుతించాలి. చదవండి అందరూ. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అమ్మో, మంచి మాటలు విన్నామని చర్చికి వస్తే ఏంది సార్ ఇట్ట భయపడతారంటారా? దట్స్ ట్రూత్. వాక్యం అదే చెప్తుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో అంటే భయముతోనూ భక్తితోనూ క్రీస్తు యేసును బట్టి ఆ రక్షణలో ఆనందిస్తూ బ్రతకాలని మీరు కనుక ఉంటే ఉద్దేశించు వారందరూ, అందరూ అన్నారా కొందరు అన్నారా? మీ బైబిల్లో ఏముందమ్మా అక్కడ? అందరూ, ఎవ్రీ వన్ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. దెర్ ఆర్ పర్సిక్యూషన్స్. మన ముందు శ్రమలున్నాయి, శోధనలున్నాయి, ఇరుకులున్నాయి. డోంట్ లుక్ ఫర్ ఎ ప్లెజెంట్ లైఫ్. క్రైస్తవం అంటే ఇంతకుముందే చెప్పాను, ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఇది మనకు పూలపాన్పు కాదు, ఇది మనకు ఇరుకైన దారి. మనం తరవబడుతున్న వారమైనను మనము విడుదల నొందని వారం కామంటాడు అపోస్తలుడైన పౌలు. మనము ఇరుకులో ఉన్నా కానీ విశాలత కలిగినటువంటి వారు. ఇరుకులోనే విశాలతను కలిగి ఉన్నాం. దేవునికి వందనాలు. దేవుని యందు భయం కలిగి ఉండాలి. సద్భక్తి, భక్తిని పెంచుకోవాలి. ఏ రకమైన భక్తి? దేవుడు ఇస్తేనే దేవుని యొద్దకు వస్తా. చాలా మంది ఆలోచన అలాగే ఉంటుంది. వై డూ దే కమ్ టు చర్చ్? వై డూ దే కమ్ టు గాడ్? కష్టం వస్తే దేవుని దగ్గరికి వస్తారు, నష్టం అయితే దేవుని దగ్గరికి వస్తారు. మళ్ళంతా బాగుంటే ఇంకా అందరు అక్కడక్కడనే ఉండిపోతారు. యూ కమ్ టు గాడ్. నువ్వు దేవుని యొద్దకు ఎందుకు రావాలి? దేవుని ఎందుకు ఆశ్రయించాలి? క్రీస్తులో ఎందుకు బ్రతకాలి? దేవుని యందు నీవెందుకు కట్టబడాలి అనేది వాక్యంలో నువ్వు నేర్చుకుంటున్న కొద్దీ ఒకవేళ నీకు శ్రమలు, హింసలు కలగవచ్చు. ఇవి కలిగినప్పుడు మీరు ధైర్యం కలిగి ఉండాలి. ధన్యతలు మీకు తెలుసు కదా, బియాటిట్యూడ్స్, ధన్యతలు. ఎన్ని ధన్యతలు? 10 ధన్యతలు. అన్ని ధన్యతలు చెప్పుకుంటాం కానీ చివరి ధన్యత చెప్పాం. ఏంటది? నా నిమిత్తం మనుషులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మిమ్మల్ని ఎవరైనా క్రైస్తవుడని దూషిస్తే, క్రైస్తవుడని తిడితే, క్రైస్తవుడని మీ మీద ఉమ్మి వేస్తే మీరు ధన్యులు. ఎవరైనా మీ మీద ఉమ్మిస్తే, క్రైస్తవుడా అని తుక్కని నీ మీద ఉమ్మిస్తే, యూ హ్యావ్ టు సే, యా ఎస్ లార్డ్, ఐఎమ్ బ్లెస్డ్. నేను దీవించబడిన వాడును. నేను దీవించబడిన సంఘము. దీనికి వాక్యం చెప్పింది, ప్రభువే చెప్పిండు. తర్వాత వచ్చిన అపోస్తలులు చెప్పలే, తర్వాత వచ్చిన మిషనరీలు చెప్పలే, ఇప్పుడు వచ్చిన భక్తులు లేకుంటే సేవకులు, పాస్టర్లు ఎవరు చెప్పట్లేదు. యేసే చెప్పాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యుడు కదా. ఇవన్నీ బాగా చెప్పుకుంటాం. చివరి ధన్యత మనం మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించడానికి హింసలు కలుగుతాయి. రావాలని కోరుకోము మనం, కానీ వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. చెదిరిపోయినప్పుడు ధైర్యంగా ఉండాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. గ్రాహం స్టెయిన్స్ అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ క్రైస్తవులకు, అటవీ వాసులకు ఏం సిద్ధపరిచాడో తెలియదు తెలుసా. ఇంత చెప్తున్నా మనం వింటలేం కానీ వాళ్ళని ఎట్లా సిద్ధపరిచాడో తెలియదు. కానీ ఆయన చంపివేయబడ్డా, ఆయన పిల్లలు అగ్నికి ఆహుతైనా, కుటుంబం అంతా చెదిరిపోయినా, ఆ సంఘాలన్నీ కూల్చబడ్డా, వాళ్ళు ఇండ్లు తగలబెట్టబడ్డా, ఒక్కరు కూడా ఎనికిపోలేదు. హల్లెలూయా. మణిపూర్లో మీకు అందరికీ తెలుసు కదా, హౌ సాడ్ ఇట్ వాజ్. 540 చర్చిలు కూడా కొట్టింది. 540 చర్చెస్ డిస్ట్రాయిడ్. 540 చర్చెస్ ను కొలగొట్టి దాదాపు
10,000 మంది క్రైస్తవుల కంటే ఎక్కువ మందిని అక్కడి నుంచి తరిమేసి ఎంత భయంకరమైన పరిస్థితి చేసినా కానీ దే డిడ్ నాట్ గెట్ బ్యాక్. వాళ్ళు వెనక్కి తగ్గలేదు, క్రీస్తు యేసును హత్తుకొని జీవిస్తున్నారు. సద్భక్తి అంటే ఇక్కడ చూపించే భక్తి కాదు, చర్చిలో చూపించే భక్తి కాదు, పాటలు పాడే భక్తి కాదు, కళ్ళు మూసుకొని తప్పించే ప్రార్థన కాదు. సద్భక్తి అంటే వెన్ యు ఆర్ టెస్టెడ్ యువర్ ఫెయిత్ షుడ్ కమ్. ఒక ఆయన అన్నాడు, రాసుకోండి, చాలా బాగుంది అది. యువర్ ఫెయిత్ షుడ్ బి బిగ్గర్ దాన్ యువర్ ఫియర్ అంటాడు, రాసుకోండి. ఇజంట్ ఇట్ గుడ్? నాకు చాలా నచ్చింది అన్నమాట. యువర్ ఫెయిత్ షుడ్ బి బిగ్గర్ దాన్ యువర్ ఫియర్. మీ విశ్వాసము మీ భయం కంటే ఎక్కువగా ఉండాలి. భయపడుతున్నారా? వణుకుతున్నారా? కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, నష్టం కలిగింది, అయ్యో ఎట చేయాలని భయంలో ఉన్నారా? మీ విశ్వాసం అంతకంటే ఎక్కువ ఉండాలి. నా దేవుడు నాతో ఉన్నాడు, మై గాడ్ నోస్ ఎవ్రీథింగ్, హీ నోస్ వేర్ హీఈస్ లీడింగ్ మీ. నన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడు ఆయనకు తెలుసు. కాబట్టి నమ్మకమైన నా తండ్రికి నా ఆత్మను నేను అప్పగించుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, we need to learn the godliness. ఐదవది వై గాడ్ అలోస్ సఫరింగ్. దేవుడు ఎందుకు కష్టాలను అనుమతిస్తాడు? టు కరెక్ట్ అవర్ డిసోబీడియన్స్. మన యొక్క అవిధేయతను సరిచేయటానికి దేవుడు కష్టాన్ని అనుమతిస్తాడు. ఇశ్రాయేలు అనేకుల విధేయులయ్యారు, విధేయత చూపించలేదు. అన్ని దేవుడే ఇస్తున్నాడు, కళ్ళారా చూశారు. ఎర్ర సముద్రం పాయలుగా చేయబడటం, ఆ ఎండిన ఆ సముద్ర మార్గంలో వాళ్ళు నడవటం కళ్ళారా చూసిందమ్మా. డూ అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? ఎర్ర సముద్రమును దేవుడు పాయలుగా చేసి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆరిన నేలను వారు నడిచిరి. నాకు ఒకసారి ఆ పదం ఆరిన అనేటటువంటి పదం నాకు ఏడుపు తెప్పించింది. బాగా ఏడ్చాను ఆ పదాన్ని పట్టుకొని. ఆరిన నేలను నడిచింది. అరే, దానికి నీకెందుకు ఏడుపు వచ్చింది సార్ అని మీకు ప్రశ్న రావచ్చు. అంటే తన బిడ్డలు ఆ సముద్రం తెలుసు కదా, అంటే నీళ్లు ఇంకా శాశ్వతంగా ఉన్న నీళ్లు తొలగిపోయినాక మీ ఇంటి ముందర మొన్నటి కాదు వర్షాలు పడ్డాయి కదా, ఇప్పటికి ఇంకా ఆరిందా? నేల పచ్చిగానే ఉందా? పచ్చిగానే ఉంది కదా. సముద్రంలో ఇంకెంత పచ్చిగా ఉండాలి? ఒక బురద నేల ఎండటానికి ఎంత టైం కావాలి? రాత్రికి రాత్రి దేవుడు తూర్పు గాలిని పంపించి ఆ సముద్రాన్ని విడగొట్టి ఆ నేలను ఏర్పరిచి ఆరిన నేలను చేసిండ. అంటే తన బిడ్డలు నడుచుకుంటూ పోతుంటే దాంట్లో బురదల కాలు పెడితే ఎక్కడ జారిపడతారో. నాకు అమ్మాయి వచ్చి పొరకాట పట్టుకొని ఆ మెట్లను ఊడుస్తూ ఉంటుంది. నాకు ఆ మెట్లను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, కాళ్లకు మట్టి అంటకుండా మనం మందిరానికి రావాలి. మన కాళ్ళు జారకుండా నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుడు ఎంత మార్గం ఇచ్చాడమ్మా. ఐ క్రైడ్, నేను ఏడ్చాను. ఆరిన నేల నా ప్రభువా మా కోసం ఇచ్చావు. ఆరిన నేలను దేవుడు మనం నడిపించాడు. చూసి ఇశ్రాయేలీయులు అది చూసి కూడా ఆకలి అయ్యేసరికి దేవుని మీద ఏడుస్తున్నారు, ధూప అయ్యేసరికి దేవుని మీద ఏడుస్తున్నారు, వెనకాల శత్రుసేనాలను చూసి భయపడతా ఉన్నారు. ఓ అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని దేవుడిచ్చినా కానీ విశ్వాసం లేదు. వాళ్ళని అంటలేము, ఇప్పుడు మనల్ని అనుకోవాలి. వాళ్ళని అన్నాము, అయిపోయింది. దేవుడు తీర్పు తీర్చిండి. అరణ్యములో అనేకులు నశించిరి, దాతానులో వారిని భూమి మింగివేసింది. అవన్నీ మనం 105వ కీర్తనలో మనం చూస్తాం. దేవుడు ఇచ్చిన ఆ ఉగ్రతకు వాళ్ళంతా నశించిపోయారు. మరి మన పరిస్థితి ఏంది? మన విశ్వాసం ఎక్కడా? చిన్న కష్టం కలిగేసరికి కష్టం గురించి ఎక్కువ చెప్పుకుంటాం, దేవుని గురించి మనం చెప్పుకో. అందుకే మనం ఇప్పుడు రాసుకున్న స్టేట్మెంట్, లెట్ యువర్ ఫెయిత్ బి బిగ్గర్ దాన్ యువర్ ఫియర్. మీ యొక్క విశ్వాసము మీ భయానికంటే ఎక్కువగా ఉండాలి. భయానికంటే ఎక్కువగా ఉండాలి. దేవుని గురించి నువ్వు చెప్పాలి. ఎవరైనా సాక్ష్యం చెప్పమంటే వచ్చి
నేను ఆ డాక్టర్ దగ్గరికి పోయినా, ఈ డాక్టర్ దగ్గరికి పోయినా, ఈ సూది ఇచ్చిండు, ఆ మంది ఇచ్చిండు, ఈ కూత కూసిండు, ఆ కూత కూసిండు అని మస్తు చెప్పుకుంటారు. అది కాదు. సాక్ష్యమనగా కనిన వినిన. సాక్ష్యం అంటే నువ్వు క్రీస్తు యేసుని ఎట్లా అనుభవించావో చెప్పాలి. సూది గుచ్చినప్పుడు మంట కాదు. సూది గుచ్చితే మంట కలుగుతా ఉంటే ఐ ప్రైజ్డ్ గాడ్, హల్లెలూయా, అది సాక్ష్యం చెప్పాలి. అరే సాక్ష్యం అంటే మన వాళ్ళు పెద్ద చరిత్ర అంతా తీసుకొస్తారు. ఆ డాక్టర్ దగ్గరికి పోయి, ఈ డాక్టర్ దగ్గరికి, ఆడ కింద పడ్డా, ఈడ దెబ్బ తాకించుకున్నా, కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, ఎంత నొప్పి అయింది. నీ నొప్పి గురించి కాదు, నీకు కలిగిన ధైర్యం గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. సాక్ష్యం చెప్దాం, సాక్ష్యాలు చెప్పాలి, సంఘంలో సాక్ష్యాలు చెప్పాలి. మన వాచ్ నైట్ ప్రేయర్లో, మన ఆల్ నైట్ ప్రేయర్లో సాక్ష్యాలు చెప్పాలి. దేవుడిచ్చిన సమయం కొలది సాక్ష్యం చెప్పాలి. మీరు ఆరాధన సమయంలో కూడా అయ్యా నేను సాక్ష్యం చెప్తానంటే మీకు టైం ఇస్తాను. బట్ ప్రైజ్ గాడ్, డోంట్ ఎలాబరేట్ యువర్ ట్రబుల్. మీ సమస్యను పొడిగించి చెప్పుకోకండి. ఇంత తిప్పలా అంత తిప్పలా కాదు. గాడ్ ఈజ్ విత్ మీ, ఐ ఎక్స్పీరియన్స్డ్ గాడ్ అని చెప్పాలి. నన్ను థియేటర్లోనికి తీసుకొని పోతా ఉంటే, నాకు హిప్ జాయింట్ సర్జరీ జరిగినప్పుడు 2008లో నన్ను థియేటర్లోనికి తీసుకొని పోతా ఉంటే, లోపలికి తీసుకుపోతుంటే నేను ఐ సబ్మిటెడ్ టు గాడ్. నేను చివరిగా మా రోఫెన్ చూసి ఐఎమ్ హ్యాపీ, దెర్ ఇస్ నో ప్రాబ్లం. నా బీపీ బాగా పెరిగిండే. బీపీ బాగా పెరిగితే వాళ్ళు అనుకున్నారు మా పాపను చూపిస్తే బీపీ తగ్గుతుంది అనుకున్నారు. తీసుకొచ్చి మా పాపను చూపించిన బీపీ తగ్గిపోయింది. బీపీ తగ్గిపోయిన తర్వాత నన్ను థియేటర్లోకి తీసుకుపోతున్నారు, స్ట్రెచర్ మీద తీసుకొని పోతున్నారు. నేను ఐ జస్ట్ సబ్మిటెడ్ అండ్ ఐ వాజ్ వెరీ కూల్, చాలా కూల్గా ఉండి లోపలికి పోతున్నాను. అండ్ వెన్ ఐ లోపలికి తీసుకుపోతుంటే ఒక చిన్న పొర లాంటిది ఒకటి పొగ అట్లా రావడం నేను చూసిన. నేను అడిగిన, అక్కడున్న దగ్గరున్న డాక్టర్ని అడిగిన, ఏమైనా అగరవత్తులు ఏమైనా వెలిగిస్తారంటే, థియేటర్లో అగరవత్తులు వెలిగిస్తారా సార్ అన్నాడు. అంటే అవు కదా, కరెక్టే, మరి ఏంది ఈ పొగ? కొంచెం సేపే, జస్ట్ విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అట్లా ఐ కుడ్ సీ ది అండ్ ఐ ఫెల్ట్ గాడ్ ఈజ్ విత్ మీ. హల్లెలూయా. గాడ్ ఈజ్ విత్ మీ. ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీ నొప్పి గురించి కాదు, నీ తిప్పల గురించి కాదు, దేవుని సన్నిధి నీతో ఉన్నది అనేటటువంటి ఆ అనుభవం మనకు కలిగితే దట్ ఈస్ టెస్టిమనీ. హల్లెలూయా. మంచి సాక్ష్యాలు మనం కలిగి ఉందుగాక. రైట్, నెక్స్ట్, వై గాడ్ అలౌస్ ద సఫరింగ్స్. దేవుడు మనకు ఎందుకు ఈ యొక్క కష్టములను అనుమతిస్తాడు? టు హైలైట్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదము ఎంత గొప్పదో మనకు తెలియచేయటానికి మన కష్టాన్ని దేవుడు అనుమతిస్తాడు. హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ గ్రేట్, చాలా గొప్పవి, చాలా శ్రేష్టమైనవి. అబ్రహామా, నీవు నీ దేశమును నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నువ్వు రా అని చెప్పాడు. రాగానే ఇచ్చిండా దేశం? కదా. వీ డోంట్ సీ దాట్. అబ్రహాము తన భార్యను తీసుకొని బయటికి వచ్చాడు. 12వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. ఈ స్టార్టెడ్ వాకింగ్, నడుస్తా ఉన్నాడు. ఓ నిన్ను గొప్ప జనముగా చేస్తానంటాడు. ఇక్కడ ఒక పిల్లగాడు లేడు. ఓ నిన్ను దీవిస్తానంటాడు. ఇక్కడ చేతులు ఏం లేదు. ఓ నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. అరే భార్యను ఎవడు ఎత్తుకపోతున్నాడు? ఇదేం తిప్పలు? అబ్రహామా, ఆశీర్వాదం నీకుంది. ఒరే నాయన, నీ ఆశీర్వాదం ఇక్కడ రా బాబు, ఇక్కడ జనాలు నన్ను అరుగుతున్నారు, ఇంటోళ్ళంతా నన్ను విడిచిపెట్టి, నా దేశము, నా జనము, నా ప్రజ, తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చిన ప్రభువా, దెర్ ఇస్ బ్లెస్సింగ్ ఫర్ యూ, నీకు ఆశీర్వాదం ఉంది అంటాడు. అబ్రహాము చూడకయే నమ్మెను, అది అతనికి నీతిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటున్నారంటే మీకు కూడా ఆ విశ్వాసం కావాలని అనండి. హల్లెలూయా. ఎస్, అబ్రహాము చూడకయే ఆ దేశాన్ని చూశాడు, దేవుని వాగ్దానాన్ని చూశాడు, దేశాన్ని అసలు చూడలేదు కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో చెప్తాడు, ఆయన పునాదులు గల పట్టణం కొరకై ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్, వాట్ ఏ గ్రేట్ ఫెయిత్. పునాదులు గల పట్టణం కొరకే ఎదురు చూస్తున్నాడు. ఏడున్నాడు? లివింగ్ ఇన్ టెంట్స్. హీ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది బిగ్గెస్ట్ మ్యాన్షన్. దేవుని గొప్ప ఆయన యొక్క నివాస స్థలం కొరకే ఎదురు చూస్తున్నాడు.
పైసలు లేవు అబ్రాహం దగ్గర, మస్తు పైసలు ఉన్నాయి. స్థలం లేదు అబ్రాహం దగ్గర, మస్తు స్థలం ఉంది. సేవకులు లేరా, అబ్బో వాళ్ళ కొండి పెట్టినకినే మళ్ళీ సేవకులు కావాల్సి వచ్చింది. జనము, పశువులు అన్నీ చాలా విస్తారమైనటువంటి ధనము కలిగిన వాడిగా ఉన్న అబ్రహాము అనుకుంటే ఒక పెద్ద 10 ఎకరాల్లో ఒక పెద్ద మ్యాన్షన్ కట్టుకునేవాడు. కానీ గుడారములలోనే నివసిస్తానన్నాడు. ఎందుకు? టు కీప్ హిస్ ఫెయిత్. నా ఆశీర్వాదం అక్కడుంది, ఇక్కడ లేదు. నాకు ఇల్లు ఇస్తానన్నాడు, ఆడ కాదు, ఈడ కాదు, ఆడిస్తానన్నాడు. నా ఇల్లు ఆడ ఉంది, నా పొలం ఆడ ఉంది, నా జనం ఆడ ఉంది, నా దేవుడు ఆడున్నాడు. సో ఐ వాంట్ టు గో అప్ దేర్. నేను అక్కడ పోతాను, ఆశీర్వాదం అక్కడుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి వందనాలు. శారా ఉండి, ఇంకేందయ్యా నా పని అయిపోయింది, నీ పని అయిపోయింది, ఇంక నువ్వు హాగరు దగ్గరికి పో అంటే అబ్రహాము కొంచెం ఆలోచించలే. దేవుడుండి నీ భార్య చెప్పింది, ఇంక నువ్వు కానీ అన్నాడు. నువ్వు ఆయన పెళ్లి చేసుకో. అబ్బో ఎంతో తలలోకి వచ్చింది కదా. ఇప్పుడు 54 దేశాలైనవి. ఇస్మాయిల్ సంతానం 54 దేశాల్లో విస్తరించి, ఆ విస్తరించిన సంతానం అంతా కూడా ఇశ్రాయేలుకు శత్రువులుగా మారారు. పాలస్తీనా విమోచన కొరకు అందరూ ప్రయాసపడుతున్నారు. అసలు పాలస్తీనా ఏడుందంటే వాళ్ళకి తెలియదు. పాలస్తీనాను ఆరంభించిన వాడు ఏడంటే వాళ్ళకి తెలియదు. దాని చరిత్ర ఏదంటే ఏది తెలియదు. సరే పోలేరా భయ్, మీకున్న ఖురాన్లోనే చూపేయండి పాలస్తీనా ఏడు రాయబడ్డది అంటే దేర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ పాలస్తైన్ ఇన్ ఖురాన్. వాళ్ళ ఇస్రాయల్ గురించి 47 సార్లు ఉంది ఇస్రాయల్ గురించి. యూ కెన్ హ్యావ్ ఇట్, రాసుకోండి. 47 times Israel was mentioned in Quran, but 0 time Palestine was mentioned in Quran. You see, people are fighting for what they don't have. లేని దారి కొరకు వాళ్ళు పోరాటం సాగిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం అంతా ఇస్రాయల్ నిర్మాణం చేయాలి. ద బిగ్ థింగ్ ఈజ్ టు డిస్ట్రాయ్ ది జూస్, టు డిస్ట్రాయ్ ది ఇస్రాయల్. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా, యెరూషలేము కొరకు ప్రార్థన చేయమన్నాడు. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము దేవుడిచ్చాడు. ఆశీర్వాదమును చూసి నడుద్దాం, వాగ్దానం చూసి నడుద్దాం, దేవుడిచ్చిన మాటను బట్టి నడుద్దాం, క్రీస్తు యేసును చూసి నడుద్దాం. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను బ్రతికినను క్రీస్తు కొరకే, నేను చావైనను బ్రతికైనను క్రీస్తు కొరకే. ఎంత గొప్ప మాట. ఐ లివ్ ఫర్ క్రైస్ట్. నా బ్లెస్సింగ్ క్రీస్తే, నా బ్లెస్సింగ్ ఏసే, నా ఆశీర్వాదం. నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అంటాడు. నేను బ్రతికితే అంతా క్రీస్తు కొరకే బ్రతుకుతాను. మాట్లాడినా క్రీస్తు కొరకే. ఓ పూట ఒక అన్నం తిన్నా, బిర్యానీ తిన్నా, బిర్యానీ ఇచ్చిన శక్తిని బట్టి నలుగురికి సువార్త చెప్తా అంటాడు. మీరేమైనా హార్లిక్స్ ఇస్తే అది తాగిపోయి ఇంకొకరికి సువార్త చెప్పి వస్తాడు పౌలు. మీరేం చేస్తారు? నిండా తిని దుప్పటి కప్పుకుని పడుకుంటారు కదా. వాట్ వీ డూ, వాట్ పౌల్ డిడ్. పౌలు ఏమంటున్నాడు? నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చచ్చిపోమంటున్నాడు. కానీ చచ్చిపోతే కూడా మీరు ఎక్కడుంటారు? క్రీస్తుతో ఉంటారు. బ్రతికినంత వరకు ఎవరితో ఉండాలి? క్రీస్తుతో మీరు నడవాలి, క్రీస్తు కొరకు నడవాలి, క్రీస్తు కొరకు వాక్యం ప్రసంగించాలి, క్రీస్తును మనం ప్రకటించాలి. హ్యావ్ ద బ్లెస్సింగ్. ఆశీర్వాదం కలిగి ఉండండి. ఆశీర్వాదపు వచనమే నీ నోటు ఉండాలి, కానీ శాపవచనం ఉండొద్దు అంటాడు. వింటున్నారా? దరిద్రపు మాటలు మాట్లాడకండి, నీరుగార్చే మాటలు మాట్లాడకండి. వాడు తగ్గించుకున్నాం ఒకవేళ మనకు వస్తే, ఇంకేముందబ్బా ఈ మాట ఇచ్చింది అనుకోండి, అయిపోయా. దేవుడు 100 kilometers వెనక్కి వెళ్ళిపోయింటాడు. మళ్ళీ ఆ నుంచి రావాలి. ఇంకేముందబ్బా, పోతిమి చర్చి కోతిమి, ఉన్నదంతా వేస్తేమి, సారేమో దశభాగం అంటాడు, ఇంకెంతగానే ఇయ్యాలి. ఇస్తూనే ఉండం, మాకు వస్తనే లేదు. ఇస్తూనే ఉన్నాం, వస్తనే లేదంటే మీరు ఇస్తలేరు కాబట్టి వస్తలేదు. ఇస్తే వస్తుంది. గివ్ అండ్ రిసీవ్. ఏమంటాడు మలాకిలో? నీ దశభాగమును దేవునికి తీసుకుని వస్తే నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఆయన ఇస్తానంటాడు. అది ఇచ్చిన వాళ్ళకి తెలుసు ఆశీర్వాదం. ఈయన వాళ్ళకు ఇంకా ఆన్లైన్ అల్లాడుతుంటారు. 10 రూపాయలు 9 రూపాయలు కూడా కావమ్మా. 10 రూపాయల్లో 9 దశమభాగం అనే కాదు, 10 దశమభాగం. అంటే 100లో 10 దశమభాగం.
10 రూపాయలు. మళ్ళీ నేను 9 తెచ్చినా 9 ఇచ్చినా అన్న లెక్క కాదు, నువ్వు 1 ఇచ్చినా లాభం లేదు. 1కి 9కి ఫరక్ లేదు. 10 దశమము అంటే 10వ వంతు దేవుని సన్నిధిలో రావాలి, దేవునికి ఇవ్వాలి, ఆశీర్వాదం తీసుకోవాలి. టేక్ ద బ్లెస్సింగ్ విత్ యూ. ఇక్కడ పాస్టర్ దీవించాల్సిన పని లేదు, దేవుడు నిన్ను దీవిస్తాడు. బికాజ్ యు ఆర్ గివర్. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకు, పరిచర్య కొరకు దేవునికి ఇస్తున్నారు, దేవునికి ఇస్తున్నారు. ఇచ్చిన వారు దీవించబడ్డారు. అననీయ సప్పిరాలు దాచిపెట్టుకున్నారు. మనకి ఇంత వచ్చింది కదా, కొంచెం పక్కకి పెట్టుకుందాము, ఇప్పుడే ఎందుకు తొందర, కొంచెం ఇద్దాం. ఏమైంది? పేతురు పాదముల యొద్ద పడి, చెప్పండి ఆ మాట, చచ్చిరి. ఆ మాట చాలా భయంకరంగా ఉంది. మరణమైరి అని మంచిగా ఉంటుంది, కానీ ఇదేమో చాలా కఠినంగా రాయబడ్డది. చచ్చిరి, ఆయన పాదముల యొద్ద పడి చచ్చిరి. లెట్స్ నాట్ డై. ఇచ్చి సావకండి, ఇచ్చి బ్రతకండి, ఇచ్చి మేలు పొందండి. కానీ సగం ఇచ్చి, పనికి మాలింది ఇచ్చి, నిష్ప్రయోజనం ఇది ఇచ్చి, పొడలు గలదాన్ని ఇచ్చి చచ్చిపోతావమ్మా. ఇంకా దేవుడు మంచోడు, మనం సంపతలేడు, ఇయ్యకున్న సంపతలేడు. ఆనాడు పేతురు ఎదుట కనుక మీరు నిలబడితే, మనం నిలబడితే, తక్కడలో మనం చూస్తే బ్లెస్సింగ్. ఓకే, లాస్ట్ది. వై గాడ్ అలోస్ పర్సిక్యూషన్ టు బ్రింగ్ గ్లోరీ టు హిమ్సెల్ఫ్. తనకు తాను మహిమ కలిగించుకునేటకు. దేవుడు మహిమపరచబడాలి, దేవుని యొక్క నామం మహిమపరచబడాలి, క్రీస్తు మహిమనుందాలి. కాబట్టి దేవుడు కొన్నిసార్లు తన ప్రజలకు కష్టమును అనుమతిస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ప్రకటన 21:4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పమేందును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము వెంటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాడు. హల్లెలూయా. దేవుని ప్రజలు కష్టాలు పాలవటం దేవునికి ఇష్టం కాదు, కానీ దేవుని ప్రజలు దేవుని గురించి మరింతగా తెలుసుకున్నట్టుకు, దేవుని యందు ఎదుగుటకు, దేవుని బిడ్డలుగా ఈ లోకమందు తన మహిమకు వారు జీవించగలిగినట్టుగా దేవుడు కష్టమైన పరిస్థితులు అనుమతిస్తాడు. అమ్మ, మీ కష్టాలు ఉన్నాయా? మీకు శ్రమలు ఉన్నాయా? మీకు ఇరుకులు శోధనలు ఉన్నాయా? గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ అండ్ టు మీ. మనందరికీ ఉన్నాయి. వీఆర్ ఆల్ పాసింగ్ త్రూ. మనం నడుస్తున్నాం. ఈ 40 ఏళ్ళ అరణ్య యాత్రలో మనం ఉన్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? దిస్ ఈజ్ వాక్ ఇన్ ద విల్డర్నెస్. మీరు వాకింగ్ ఇన్ ద బిగ్ ఏమంటారు, బ్రాడ్ రోడ్ అనుకోకండి. విశాలమైన దారిలో, మంచి దారిలో మేము ఉన్నామని అనుకోకండి. ప్రార్థించిద్దాం. మోకరించండి, తలలు వంచండి, ప్రార్థించిద్దాం. దేవుడు ఒకవేళ మీకు ఇటువంటి ఇరుకు పరిస్థితి, కష్టమైన పరిస్థితి, మీరు అనుకోని పరిస్థితి, ఊహించని పరిస్థితి, అయ్యో మంచిగుంటామని దేవుని దగ్గరికి వస్తే అయ్యో ఇదేం బాధ అనేటటువంటి పరిస్థితి ఒకవేళ మీకు వచ్చిందా? అమ్మ, ఈరోజు వాక్యం నీకే, ఈరోజు వాక్యం నాకే. దేవుడు మనల్ని 7 పరిసరాలు మనం చూపిస్తూ మనకు ఇటువంటి పరిస్థితిని అనుమతిస్తున్నాడు. ఒకటి, టు బిల్డ్ ట్రస్ట్. మన లోపల విశ్వాసాన్ని పెంపొందించడానికి దేవుడు కష్టాన్ని అనుమతిస్తాడు. రెండవది, మన దృక్పథాన్ని మార్చడానికి దేవుడు కష్టాన్ని అనుమతిస్తాడు. మూడవది, మన యొక్క గుర్తింపును మార్చడానికి దేవుడు కష్టాన్ని అనుమతిస్తాడు. నాలుగవది, దేవుడు తన యొద్దకు తన బిడ్డలుగా జీవించటానికి, తన యందలి భయభక్తులు నేర్పించటానికి కష్టాలను అనుమతిస్తాడు. ఐదవది, మనలో అవిధేయత ఉంటే అవిధేయతను తొలగించటానికి దేవుడి కష్టాన్ని అనుమతిస్తాడు. ఒకవేళ మనం ఇంకా ఆశీర్వాదము మనము పొందుకోలేదా, పొందుకున్న ఆశీర్వాదం వైపు మనం నడవటం లేదా, నడవటానికి దేవుడు కష్టాన్ని అనుమతిస్తాడు. ఏడవది, తన మహిమ కొరకు కుమారుడు మహిమపరచబడినట్టుగా మన యందు ఏమీ లేదు, మన యొక్క బలమంతా క్రీస్తే. ఓ దేవా, నీకు వందనాలని చెప్దామా? నీకు వందనాలని చెప్దామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ప్రభువు మనకు ఆశ్రయ దుర్గము, యెహోవా దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉంటున్నాడు. మహోన్నతుడు మనకు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు
మనకు ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడై ఉంటున్నాడు. ఆయన నామానికి స్తోత్ర చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే ప్రార్థన చేద్దాం. ఓ దేవా, దేవా నీవే నాకు కావాలయ్యా. ఓ దేవా నీవే నాతో ఉండాలయ్యా. దేవా నన్ను నడిపించాలయ్యా అని మనం ప్రార్థన చేద్దాం. ఇరుకులో, శోధనలో, కన్నీటిలో, వేదనలో గాడ్ ఈజ్ ఎనఫ్ టు us. దేవుడు మనకు చాలినవాడు. ఓ దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవే. చేయబెట్టి పైకి చేయబెట్టి వేలు పెట్టి చూపించండి. నా బలమంతా నీవేనయా. మళ్ళీ నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. యేసయ్యా నా బలమంతా నీవే అయ్యా, నా బలమంతా నీవే. నా ఇరుకులో, నా శోధనలో, నా కన్నీటిలో, నా వేదనలో, హింసలలో, దేవ ఉపద్రవాలలో నీవే మాకు చాలిన వాడవయ్యా. నీకు వందనాలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లార్డ్ వి వర్షిప్ యు. నీవే మా దేవుడవు, నీవే మా ఆశ్రయదుర్గము. దేవా ఈ శ్రమలను చూసి, ఈ ఇరుకులను చూసి భయపడి వెనుతిరగకుండా, క్రీస్తుని విడిచిపెట్టుకోకుండా, క్రీస్తునందు మాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనుమానించకుండా, సనగకుండా, గొనగకుండా ఈ 40 ఏళ్ల ఆ అరణ్య ప్రయాణంలో ప్రభువా ధైర్యంగా సాగుటకు మాకు సహాయం దయచేయండి. విశ్వాసంతో సాగుటకు సహాయం దయచేయండి. ఆనాడు ఇశ్రాయేలీయులు కనాను చూడలేదు ప్రభువా, ఈనాడైతే నీ వాక్యం ద్వారా మా పరమ కణాన్ని మేము చూస్తున్నాం. నీకు వందనాలు. ఆ విశ్వాసపు యాత్రలో ఏది కలిగినను ప్రభువా నిన్ను విడవక మేము ముందుకు సాగే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యమును బట్టి మమ్మను బాగు చేయండి, మమ్మను భద్రపరచండి, మమ్మను దేవా విమోచించమని ప్రార్థన చేయట్లేదు, కానీ మమ్మను సరిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. హెల్ప్ us టు స్టాండ్ స్ట్రైట్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధిలో నిర్భయలమై నివసించుటకు, ధైర్యంగా నివసించుటకు, నీ చేయి పట్టుకొని ఈ గాఢాంధకారపు లోయలో ప్రభు నడవగలుగుటకు మాకు సహాయం దయచేయ్యా. Give us your spirit, Lord, that we may walk straight in your path. నీ వాక్యములు మేము చక్కగా నడుచుకుంటకు సహాయం దయచేయండి. నువ్వు ఇచ్చిన వెలుగులో చక్కగా నిలుచుటకు సహాయం దయచేయండి. ప్రతి చీకటి అంధకారాన్ని ప్రభువా చక్కగా ఎదుర్కొనే కృప మాకు అనుగ్రహించండి. నీ కృప చేత మమ్మను దర్శించినందుకు నీకు వందనాలు. మా ఇరుకులో, మా కన్నీటిలోనూ మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా ఈ లోక యాత్ర ఒకవేళ ఆనంద యాత్ర కాకపోవచ్చు, కానీ దేవా నీ యందు ఆత్మీయ యాత్ర అని మాత్రం మేము చెప్పగలుగుతాం ప్రభువా. దేవా సంతోషంతో దేవా పరమ కణానికి చేరగలిగే భాగ్యం నీ ప్రజలమైన మాకు ఇచ్చిన ఆశీర్వాదం. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ఇచ్చిన వాక్యాన్ని బట్టి ధైర్యం పొందుటకు, మా జీవితాలను సరి చేసుకున్నటకు, ఎటువంటి పరిస్థితి మా ముందున్నా కానీ దేవా వెనుదిరగకుండా, విసుగకుండా, సనగకుండా, గొనగకుండా క్రీస్తుతో కూడా దేవా నమ్మదగిన బిడ్డలముగా నడుచుకునే కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. Okay.